జిల్లాలో ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన నిర్మాణ పనులు, బిల్లులు, అప్లోడ్ పనులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శుక్రవారం ఇంజనీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన నిర్మాణ పనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా సమీక్షించి ప్రగతిలో వెనుకబడిన అధికారులపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఐసిడిఎస్, నీటిపారుదల శాఖల అధికారులు సరైన సమాచారంతో హాజరు కానందున ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంజనీరింగ్ శాఖలు నిర్మాణ పనుల నాణ్యతా ప్రమాణాలు పాటించి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని అన్నారు. పాఠశాలల ప్రారంభం అయ్యాయని, ఆర్డబ్ల్యూఎస్ శాఖకు నిర్దేశించిన అంగన్వాడీ టాయిలెట్స్ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే భవనాలకు మౌలిక సదుపాయాలు పరిశీలించి రిపేర్లు ఉంటే పూర్తి చేయాలని, శిథిలావస్థకు చేరిన భవనాలు ఉంటే ముందుగానే గుర్తించి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. బాలికల వసతి గృహాల వద్ద భద్రత కొరకు దాతలను సంప్రదించి సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఆర్ఎండ్బి శాఖ ఎస్సీ కె విజయరత్నం, నీటిపారుదల శాఖ ఎస్సీ సిహెచ్ దేవప్రకాష్, గృహ నిర్మాణ పీడీ జి సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటలక్ష్మమ్మ, సర్వశిక్ష అభియాన్ అధికారి పంకజ్ కుమార్, ఐసిడిఎస్ పీడీ పి శారద, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వై విశ్వమోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు, డిఈలు తదితరులు పాల్గొన్నారు. ఇన్స్టాల్ నేను వెళ్ళినప్పుడు అది అక్కడ పడేసి ఉంది, ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. ఇన్స్టాల్ అయిందా అన్ని చోట్ల ఆల్ ద హాస్టల్స్ కి సప్లై ఒకటే వచ్చింది. ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయిందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎలక్ట్రిక్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఒకసారి వెళ్ళండి. టాయిలెట్స్ అన్నింటిలో ఉన్నాయా లేదా? ఎక్కడైనా కావాలంటే ఒక ప్రోమో ఎక్సెల్ షీట్ లో టాయిలెట్స్, డ్రింకింగ్ సిటీ, ఏం కావాలి మీకు? లైట్ అంతా ఉంటది కదా, లైటింగ్ సరిపోలేదని ఎక్కడైనా హాస్టల్ కెమెరాలు రానండి. మీరే లోకల్ ఇన్స్టాల్ చేశారా? ఇంకా రాలేదు. ఇప్పుడు చేయలేదు. మెటీరియల్స్ వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు మనకి టాయిలెట్, డ్రింకింగ్ వాటర్ లాస్ట్ ఇయర్ అంతా ట్రై చేసి మ్యాక్సిమం చేశాను. ఇంకా ఎవరికైనా ఏమైనా నార్మల్ స్కూల్స్ కూడా ఏమైనా అట్లా కావాలంటే ఈ ప్రోగ్రామ్ తయారు చేయండి. ఈరోజు పెయింటింగ్ అందరు చేయడం అవన్నీ కాదు. ఓకే, సో ఇది ఒకటి మనం జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్స్ తేల్చాలి. సీసీ కెమెరా కూడా కావాల్సిన నెంబర్ రాయండి. అది అప్పుడప్పటికి డోనర్ తోటి స్కిల్ ఆఫీసర్ మ్యాచ్ చేసి మీకు ఇస్తారు. మీరు డోనర్ తోటి మాట్లాడుతూ తెప్పించుకోండి. డోనర్ ఎవరు కూడా వీళ్ళు ఉన్న వరకు మీకు మ్యాచ్ చేసి ఇస్తాము. సో సోషల్ వెల్ఫేర్ సంబంధించి మీకు ఇచ్చిన రిపేర్ వర్క్లు అన్నీ పూర్తి చేసుకున్నారు. ఆర్ఓ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడికెక్కడ ఆర్ఓ ప్లాంట్ ఇన్స్టాల్ చేశారో అవన్నీ వాటర్ టెస్ట్కి ఆర్డబ్ల్యూఎస్ తోటి మాట్లాడి చేయించండి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు నేను అడిగిన ప్రోమో 1 వీక్లో మళ్ళీ రీఅసెస్ చేసేసి చెప్పండి. సబ్మిషన్ మేడం మనకి సప్లై చేశాం మేడం. వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఒక రిప్రజెంటేటివ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్ మేడం. బీసీఎస్సీ వచ్చే ట్రైబల్ ఫస్ట్ డే రోజు ఎస్పెషల్లీ స్కూల్స్ లో ఫుడ్ పాయిజనింగ్, బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఇంకా రాలేదు మేడం. టెస్ట్ చేస్తుంటే మీరు ఎట్లా చేస్తారు? ఈ వీక్ లో పంపిస్తానని చెప్పి అన్నారు. ఈ రోజు టెస్ట్ చేయాలి. కొత్తగా ఈ రోజు తెచ్చాం కాబట్టి ఎవరితో వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని గుట్టాయి కూడా వాళ్ళ దగ్గర చేయిస్తాం. ఎవరితోటి చేస్తారు? ప్రతి గ్రామ పంచాయతీలో ఫిక్స్ ఉన్నాయి. కాబట్టి అన్ని స్కూల్, అన్ని పిల్లలు ఉన్న అన్ని చోట్ల అంగన్వాడీ సెంటర్ లో కూడా ఒకసారి డ్రైవ్ కాబట్టి ఇప్పుడు కంటామినేషన్ స్కోప్ ఉంటుంది. రెగ్యులర్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ఆల్ ద వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్, బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్, బీపీ, బీసీఓ అందరూ కూడా చేయించండి. ఓకే, తర్వాత మిడ్ డే మీల్ రెడీనెస్ ఒక సర్టిఫికేట్ అడిగాను. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, డీసీఓ ఉన్నారా? గురుకులం స్కూల్స్ నుంచి ఎవరు రాలేదా? మీరు మిడ్ డే మీల్ రెడీనెస్ అని చెప్పి ఒక 1.5 months ఆ పాత్ర పట్ల ఏం మనం వాడకుండా అట్లా ఉండిపోయింది కిచెన్లో. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నుంచి వంట చేయడం మొదలు పెడతాము. సో ఫుడ్ పాయిజన్ అవ్వగా సరిగా క్లీన్ చేయలేదు, ఏమైనా మనకు ర్యాట్ ఉన్నాయి, బల్లి ఉన్నాయి అంటే అలాంటి ఇష్యూస్ వస్తుంది. సో అందువల్ల మేము అన్నీ అసెస్ చేసుకున్నాము. మిడ్ డే మీల్ సంబంధించిన కిచెన్ కానీ, ఐటమ్స్ కానీ, వాడుతున్న ప్రోడక్ట్స్ కానీ అన్నీ చెక్ చేసుకున్నాం. అన్ని నీట్గా ఉన్నాయని ఒక బికాస్ ఈ మనకి ఇంకా అలాంటి న్యూస్ ఎక్కువ వస్తుంది. ఒక 30 మంది సిక్ అయిపోయారు చెప్పేసి. సో అందరి దగ్గర నుంచి ఏఎస్డబ్ల్యూఎస్ నుంచి కూడా సర్టిఫికేట్ తీసుకోండి. క్లీన్లీనెస్ ఆఫ్ ద కిచెన్ విజిల్స్ ఉన్నాయని చెప్పేసి ఒక సర్టిఫికేట్ బీఎస్సీ డబ్ల్యూఓస్ అన్న పెంచుకోండి.
పెట్టండి అందరికీ. ట్రైబల్ వెల్ఫేర్ మీకు అర్థం అయితే ఏం చేయాలండి? సో 19,50,000 మాత్రమే ఇచ్చారు. అన్నీ అయిపోయిందా? అన్ని పనులు అయిపోయినాయి. అది కూడా కాస్త కట్టడం నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్కి వచ్చి ల్యాబ్స్ అయిపోయిందా? ఏమైనా ఆన్గోయింగ్ వర్క్లు నడుస్తున్నాయా? యాక్చువల్గా ఒక ఈ మంత్ ఎండింగ్కి టైం అయిపోయింది యాక్చువల్గా. అయితే ఇవన్నీ నిధి పోర్టల్లో ప్రాసెస్ చేశారు బిల్స్ అన్ని కూడా. వాటన్నిటికీ ఇవాళ పేమెంట్స్ క్లియర్ అయింది. సో బికాస్ ఆఫ్ వాంట్ ఆఫ్ పేమెంట్స్ కంప్లీట్ చేయలేదు కదా మీ పాయింట్. లేదు మీరు సరిగ్గా కట్టలేదు కదా. ఫండ్స్ అసలు రాలేదు మేడం. నిధి పోర్టల్లో ఇష్యూస్ అయ్యి ఉంది, కొంచెం లేట్ అయింది. నెక్స్ట్ మంత్ ఎండింగ్కి మ్యాక్సిమం వర్క్స్ కంప్లీట్ అవుతుంది. 20 వర్క్స్ కంప్లీట్ అవుతుంది. 23 అన్ని కంప్లీట్ అవుతుంది. 23లో నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా 20 వర్క్స్ కంప్లీట్ అవుతుంది. యువర్ స్టేట్ ఆఫీస్ అగ్రీయింగ్ టు Yes, ma'am. ఒప్పుకుంటున్నారా? నెక్స్ట్ మంత్ వరకు టైం ఉందా? అవును. మరి ఈ ఓటీకి తెచ్చుకోవాలా? తెచ్చుకోవాలి. ఇస్తున్నారా? ఇస్తారు. అంటే ఈగర్ బదులు ఎందుకు అది అంత లేట్ అవుతుంది? అంటే కొన్ని చోట్ల ఈ వర్క్స్ కొన్ని కంప్లీట్ అయితే కానీ ఇంకోటి చేయలేదు. పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు వర్క్స్ స్కూల్కి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నో సైట్ అని మీరు టాయిలెట్ కోసం ఏం చేస్తారు? మేడం అవన్నీ టాయిలెట్ పర్పస్ అయితే ఎస్సీ అటెంప్లీస్తో మాట్లాడి స్వచ్ఛ భారత్ కింద నాకు